అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఓ పోకిరి మంద. ఆ పోకిరీలకు పని పాట లేదంట. ఊరు మీద పడటం, కనిపించిన వాళ్లను బెదిరించడం, ప్రశ్నిస్తే కొట్టటం ఇదే పనిగా మారిందట ఆ పోకిరి మందకు. అలాంటి పోకిరి మంద చేతిలో ఇటీవల చిరంజీవి అనే ఓ కానిస్టేబుల్ కూడా దెబ్బలు తినాల్సి వచ్చింది. దీంతో విషయాన్ని సీరియస్ గా పరిగణించారు పోలీసులు. ఊళ్ళో ఉన్న పోకిరి మంద చివరకు పోలీసుల మీద కూడా దాడులకు పాల్పడుతుంటే ఇక సామాన్యులు ఎలా బతుకుతారని ఆలోచించారు. అందుకే ఊరి మీద పడి అరాచకాలకు పాల్పడుతున్న పోకిరి బ్యాచ్ కి స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. వారు పోకిరీలు అనటం కంటే రౌడీ షీటర్లు అనటమే కరెక్ట్ గా ఉంటుంది. ఒక్కొక్కరి మీద కనీసం 10 కేసులున్నాయి. మేం మోనార్కులం, ఏం చేసినా అడిగేవాడే ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా రెచ్చిపోతున్న ఆ బ్యాచ్ ని నియంత్రించడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అదేదో మహాపరాధం అన్నట్లుగా గగ్గోలు పెట్టేస్తున్నారు వైసీపీలు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు వైసీలు ఇందులోకి కులం తీసుకొచ్చారు. ఉగ్రవాదానికి మతం లేదన్నట్లుగానే రౌడీలకు, క్రిమినల్స్ కు కులం ఉండదు. దాన్ని విస్మరించి ఇప్పుడు వైసీపీలు కులం కార్డుతో రోడ్డెక్కుతున్నారు. అలాంటి వారికి పోలీసులు చేసిన మర్యాద సరైందే అని జనం ముక్త కంఠంతో చెబుతుంటే వైసీపీలు మాత్రం ఘోరం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ ప్రాంతంలో లడ్డూ బ్యాచ్ అని ఒక గ్యాంగ్ ఉంది. వీళ్లు చేసే అరాచకాలకు హద్దు పద్దు లేకుండా పోయింది. ఈ గ్యాంగ్ 2 నెలల కిందట ఓ వ్యాపారిపై అకారణంగా దాడి చేసి కొట్టారు. రోడ్డుపై వెళ్లేవారిని, వచ్చేవారిని బెదిరించడం, కొట్టటమే వీళ్ల ప్రవృత్తిగా మారిపోయింది. దీంతో పాటు రౌడీజానికి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ పై 2018 నుండి కూడా కేసులున్నాయి. కేసులు దారి కేసులదే అన్నట్లుగా వీరి తీరు ఇసుమంతైనా మారలేదు. పైగా లడ్డూ బ్యాచ్, కిల్లర్ బ్యాచ్ అని బిరుదులు కూడా తగిలించేసుకుని రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఐతానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న చిరంజీవి అనే కానిస్టేబుల్ పై వీరు దాడికి పాల్పడ్డారు. ఈ కానిస్టేబుల్ చిరంజీవి లడ్డూ గ్యాంగ్ అరాచకాలను ప్రశ్నించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దాంతో చిరంజీవిపై కక్ష పెంచుకున్న ఈ గ్యాంగ్ దాడికి పాల్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రౌడీ గ్యాంగ్ లీడర్ లడ్డు పరారైపోగా మిగిలిన 3 పోలీసులకు దొరికారు. వాళ్లను దారిలో పెట్టడానికి భయం చెప్పాలన్న ఉద్దేశంతో పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చి విక్రమార్కుడి సినిమా చూపించారు. విక్రమార్కుడు సినిమాలో అరాచకాలకు పాల్పడుతున్న రౌడీ గ్యాంగ్ ను హీరో కొట్టిన విధంగానే పోలీసులు ఈ రౌడీ బ్యాచ్ ను నడి రోడ్డుపై ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంలో స్థానికులైతే ఈ రౌడీల పీడ విరగరైంది అన్న ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను అభినందించారు. అయితే వైసీపీ మాత్రం ఈ సంఘటనను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రజా సంఘాల ముసుగులో, కుల సంఘాల ముసుగులో రంగంలోకి దిగిపోయింది. ఈ సంఘటనకు కులం రంగు పులిమేసి రాజకీయం చేస్తోంది. అది సరిపోదన్నట్లు ఇప్పుడు సాక్షాత్తు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగిపోయారు. ఐతానగర్ రౌడీ షీటర్లకు పరామర్శ పేరుతో ఆయన తెనాలి పర్యటనకు రెడీ అయిపోయారు. మంగళవారం అనగా జూన్ 3న సదరు రౌడీ షీటర్లను పరామర్శించనున్నారు. ప్రజలను వేధించి ఇబ్బందుల పాలు చేస్తున్న రౌడీ షీటర్లకు వత్తాసుగా రాజకీయ లబ్ధిని వెతుక్కోవటమేంటన్న జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పరామర్శకొస్తున్న నాయకునికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆ ఆకతాయిల దాడికి గురైన కానిస్టేబుల్ బీసీ, ఆయన భార్య ఎస్సీ. ఇప్పుడు మరి రాబోయే జగన్ నాయకుడు ఎవరిని పరామర్శించాలో మరోసారి ఆలోచించుకుంటే మంచిది.